హాయ్ అండి, నా పేరు సుభాష్ని. నేను మల్యూర్ ఆర్ట్స్ ఫౌండర్ అండి. నేను మల్టీ మీడియం ఆర్టిస్ట్ అండి. మనం బాదాం మిల్క్ తాగేసి పడేస్తున్నాం కదా, ఆ వేస్ట్ బాటిల్ దాన్ని మనం ఒక ఫ్లవర్ వాష్ లాగా చేసుకోవడానికి ఇప్పుడు చూపిస్తానండి. ఈ బాదాం మిల్క్ తాగేసి పడేస్తున్నాం కదా, ఆ బాటిల్ ఇది. తర్వాత ఒక టేప్ అనమాట, దానికి కావాల్సిన బ్రషెస్, దానికి కావాల్సిన పెయింట్స్ అనమాట, అగ్రికల్ కలర్ అనమాట, పింకు, గ్రీను, వైట్, రెడ్ అనమాట. మనకి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. మనం వేస్ట్ అనుకుంటున్నాం కదా, ఆ బాటిల్ తోటి ఇప్పుడు మంచిగా ఒక చిన్న ఫ్లవర్ వాష్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఈ బాటిల్ మీద టేప్ ఇట్లా చిన్నదిగా రోల్ చేసుకుంటూ ఇది ఒక హాఫ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వైట్ కలర్ తీసుకోవాలి. వైట్ కలర్ తీసుకుంటూ ఈ టేప్ నుంచి పైకి అట్లా స్ట్రోక్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. స్లోగా ఇట్లా స్ట్రోక్ లాగా ఇచ్చుకుంటూ రావాలి. ఒక లేయర్ వేసేసి మళ్ళీ ఇంకొక కోటింగ్ వేయాలి, ఎందుకంటే లైట్ కనిపిస్తుంది కాబట్టి. ఒక కోటింగ్ అయిన తర్వాత స్లోగా చేసుకుంటూ రావాలి. ఇదైన తర్వాత ఇది డ్రై అయ్యేలాకు ఇంకో కలర్ తీసుకోవాలి. సేమ్ ఈ టేప్ నుంచి కింద ఒక కలర్, పైన ఒక కలర్, సేమ్ స్ట్రోక్ లాగా ఇచ్చుకుంటూ రావాలి. మనకి ఇది డబుల్ కలర్స్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. కింద ఒక కలర్, పైకి ఒక కలర్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. కింద పైన వైట్, కింద పింక్ కలరు, రెడ్ కలరు మిక్సింగ్ లాగా చేసి వేసుకోవచ్చు అనమాట. బాటిల్ మీద 2 కలర్స్ పెయింట్ చేసాం కదా ఫ్లవర్ పాట్లో. బ్రష్లో చేస్తామని లేదు, మన హ్యాండ్స్ తోటి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చిన్న దీంట్లో ప్లాస్టిక్ దీంట్లో వేసుకుంటూ డబుల్ కలర్స్ మిక్స్ చేసుకొనేసి రెడ్, వైట్ ఇట్లా మిక్స్ చేసుకొని హ్యాండ్స్ తోటి ఇట్లా ఫ్లవర్ లాగానే చేయొచ్చు. ఫ్లవర్స్ లాగా మన హ్యాండ్స్తోనే చేసుకోవచ్చు అనమాట. 2 కలర్ మిక్స్ చేసుకొని ఇలా హ్యాండ్స్ తోటి చిన్నగా ఫ్లవర్స్ చిన్నగా చేసుకుంటూ మనకు నచ్చిన డిజైన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. 2 కలర్ మిక్స్ చేసి చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైట్గా దీనికి లేస్ వేస్తున్నాం బ్రష్ తోటి. ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్లవర్ వేసుకుంటూ చిన్నదిగా దానికి ఒక లీఫ్, మధ్యలో ఇలా చిన్న డాట్స్. ఇది డ్రై అవ్వడానికి 1 అవర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసిన దాన్ని ఈ బాటిల్ ఇంకోటి చూపిస్తాను. ఇలా చేసుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో ఆ బాటిల్లో చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు, నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. మీకు అంటే ఏ ఫ్లవర్స్ ఇది కావాలంటే కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ వేస్ట్ బాటిల్ తోటి మనకు అగ్రికల్ కాకుండా
మన గ్లాస్ కలర్స్ కూడా వాడవచ్చు అన్నమాట. ఇంకో ఇటు చూపిస్తాను. దీంట్లో వచ్చి కలర్స్ వేసుకొని మన క్లే తోటి కూడా ఇలాంటి యూజ్ చేసుకోవచ్చు. క్లే వేసి అంటే ఫ్లవర్స్ డిజైన్ ఇలాంటిది మన ఇష్టం వచ్చినట్ల డిజైన్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా డాట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. మంచిగా ఇట్లా రోప్ లాగా చేసుకొని మంచిగా ఫినిష్ చేసి టేబుల్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి సేమ్ క్లే తోటి చాలా హార్డ్ వర్క్ అనమాట. ఈ బాటిల్ అంటే ఇది క్లే తోటి మంచిగా డిజైన్స్ వేసి ఇట్లా స్టిక్స్ చేసుకొని మంచిగా పెయింట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది డబుల్ కలర్స్ చేశాను, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ చేసి పెట్టాను అనమాట. ఫ్లవర్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, షో పీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ బాటిల్ కూడా ఇది వచ్చి గ్లాస్ పెయింటింగ్ అనమాట. గ్లాస్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి డిజైన్స్ వేసి గ్లాస్ పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. గ్లాస్ పెయింటింగ్ చేసుకొని ఇట్లా మన నైట్లో కూడా ఇట్లా ల్యాంప్స్ వేసి పెట్టుకోవచ్చు. ఇది గ్లాస్ కలర్స్ వేసి నేను చేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు చూశారు కదా, ఇదన్నీ వేస్ట్ అవుతుంది అని వేస్ట్ అవ్వకుండా ఈ బాటిల్ ఇదన్నీ పెట్టుకొని రీసైకిల్ దాన్ని మనం మంచిగా యూస్ చేసుకొని మంచిగా ఫ్లవర్ వాష్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాంటి ల్యాంప్స్ వేసి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత మనం ఇప్పుడు చేసాం కదా ఇట్లా ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ ఇట్లా చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో రిచ్ లుక్గానే ఉంటుంది, ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. వేస్ట్ అయ్యేది ఏది కాదండి. మన వేస్ట్ అయ్యేదాన్ని క్రియేటివ్ లాగా చేసుకొని మంచిగా దానికి ఒక లుక్ ఆర్ట్ లుక్ ఇవ్వచ్చు అనమాట. నా ఇన్స్టా పేజ్ మల్యూర్ ఆర్ట్స్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.